జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్ రాబోతున్నారు. సీఎం ప్రచార షెడ్యూల్ ను హస్తం పార్టీ నేతలు ఖరారు చేశారు. 4 రోడ్ షోలు, ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొనబోతున్నారు. ఈ నెల 28న పోలీస్ గ్రౌండ్స్ లో బహిరంగ సభను నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్టోబర్ 30, 31, నవంబర్ 4, 5వ తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో జరగబోతుంది. ఇక కాంగ్రెస్ తరపున ప్రచారంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నట్టుగా కాంగ్రెస్ నేతలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సీఎం ప్రచార షెడ్యూల్ ను హస్తం పార్టీ నేతలు ఖరారు చేశారు. 4 రోజులుగా 4 రోడ్ షోలు, అలాగే ఒక బహిరంగ సభ ఉండబోతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారు చేసింది హస్తం నేతలు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4 రోడ్ షోలు, ఒక బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు సీఎం. ఈ నెల 28న పోలీస్ గ్రౌండ్స్ లో బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తూ ఉంది. అలాగే అక్టోబర్ 30, 31, అలాగే నవంబర్ 4, 5వ తేదీల్లో సీఎం రోడ్ షో ఉండబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, పైన కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యమైన నేతలకు అంతా కూడా బాధ్యతలు అప్పగించి ప్రతిరోజు నిత్యం మంత్రులు అక్కడ పర్యటన చేసేలాగా ఇప్పటికే ప్లాన్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇక నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన కూడా షెడ్యూల్ కూడా ఖరారు చేయడం జరిగింది. అయితే ఇక మొత్తం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ప్రచారం విషయంలో మొత్తం 4 రోడ్ షోలు, ఒక బహిరంగ సభలో పాల్గొనేలాగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక షెడ్యూల్ అయితే ప్లాన్ చేసింది. అయితే ఈ నెల 28న పోలీస్ గ్రౌండ్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పోలీస్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులతో కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతారు. ఆ తర్వాత రోడ్ షోలను కూడా నిర్వహించాలని కూడా నిర్వహించింది. మొత్తం మీద నియోజకవర్గంలో మొత్తం అన్ని డివిజన్లు కవర్ అయ్యే విధంగా ఈ షెడ్యూల్ అంతా కూడా ఖరారు చేయడం జరిగింది. 4 రోడ్ షోలకు సంబంధించి చూసినట్టయితే కనుక అక్టోబర్ 30, 31న 2 రోడ్ షోలు, అదేవిధంగా నవంబర్ 4, 5న మరో 2 రోడ్ షోలు ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేయడం జరిగింది. మొత్తం మీద దీనికి సంబంధించి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు నెల రోజులకు పైగా మంత్రులకు కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. పొన్నం ప్రభాకర్ కానీ, తుమ్మల నాగేశ్వరరావు అదే కానీ, అదేవిధంగా వెంకట స్వామి 3 మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత మిగతా మంత్రులందరికీ కూడా ఇప్పటికే ప్రచార బాధ్యతలు కూడా అప్పగించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే విస్తృతంగా మంత్రి సీతక్క కానీ, ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా విస్తృతంగా పర్యటన చేశారు. ఈరోజు సాయంత్రం మరి కాసేపట్లో వాకిటి శ్రీహరి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేయబోతున్నారు. మొత్తం దాదాపు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలకు కూడా పూర్తి స్థాయిలో కొంతమంది యాక్టివ్గా ఉన్న ఎమ్మెల్యేలకు అందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రచార బాధ్యతలు కూడా అప్పగించారు. అందరూ కూడా ఎవరికి వారు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనలు చేస్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 150 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వాటినన్నిటి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వీటితో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఏం చేస్తారనే దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం. సో మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇప్పటికీ మంత్రులు వీళ్ళందరూ కూడా ప్రచార బాధ్యతలు మోస్తుండగా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగుతున్నారు. మొత్తం 4 రోడ్ షోల్లో ఒక బహిరంగ సభతోటి కాంగ్రెస్ ప్రచార శైలిని మరింత హీటెక్కించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ప్రతాప్, అంటే ప్రచారంలో సినీ ప్రముఖులు కూడా సాంద్ర చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎవరెవరు ఉండే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, వారి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్కు సినిమా వారికి సంబంధించిన కొంతమందితోటి వారికి యాక్సెస్ ఉంది. కొన్ని సినిమాలకు సంబంధించి ప్రొడ్యూసింగ్ కూడా చేశారు కాబట్టి వారితో ఉన్న అవినాభావ సంబంధాలతో ఇప్పటికే కొంతమంది సుమన్ లాంటి నేతలంతా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది నేతలంతా కూడా ఈసారి ప్రచారంలో పాల్గొనబోతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోయే బహిరంగ సభ 28న పాల్గొనే బహిరంగ సభలో కూడా కొంతమంది సినిమాకు సంబంధించిన నేతలంతా కూడా పార్టిసిపేట్ చేస్తారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా సినిమాకి సంబంధించిన అంటే ఎవరు మోహన్ బాబు కానీ కొంతమందికి సంబంధించిన ప్రొడ్యూసింగ్ అట్లలో కూడా వీళ్ళంతా కూడా ప్రొడ్యూసింగ్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి వారితో అందరూ కూడా ఈసారి ప్రచారానికి వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మాధవ్, ప్రతాప్, అంటే కాంగ్రెస్ కు చూసుకుంటే ఎక్కువ నుంచి అంటే వలస వచ్చిన నేతల బలం ఎక్కువగా ఉంది మాకు, సో ఖచ్చితంగా మేమే విన్ అవుతామని చెప్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో కూడా బలహీన వర్గాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో వాళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎలా ఉండే అవకాశం ఉంటుంది?
ఎస్ ఈసారి మాత్రం ఈ ఎన్నికకి సంబంధించి కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపికను కూడా పూర్తిగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నవీన్ యాదవ్ లోకల్గా పట్టున్న వ్యక్తి కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆయన గతంలో 2 సార్లు కూడా పోటీ చేసిన పరిస్థితి ఉంది. అక్కడ లోకల్గా పూర్తి అంటే అక్కడ ఆ ఏరియాలో పుట్టి పెరగడంతో ఏ పండుగలు వచ్చినా ఏదొచ్చినా కూడా వారితో కలిసిమెలిసి తిరిగిన అనుభవం ఉన్న నేపథ్యంతో నవీన్ యాదవ్కు ఈసారి అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. వీతకు సంబంధించి కూడా ప్రచార షేర్లకు సంబంధించి కానీ ప్రచార వ్యూహంలో భాగంగా ముఖ్యంగా నేతలంతా కూడా ఈసారి కట్టుదిట్టమైన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.